Hello everyone, I am Susmita. Welcome to my channel. So, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మెడికల్ సర్వీస్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఈజీగా జాబ్లు అనేవి ఇవి చాలా తక్కువ కాంపిటీషన్తో ఉంటాయి అన్నమాట. ఈ యొక్క జాబ్స్ అనేవి చాలా తక్కువ కాంపిటీషన్ ఉన్న జాబ్లు ఏమంటే ఇవే అని చెప్పుకోవచ్చు. సో మనకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మీడ్ ఫోర్స్ మెడికల్ సర్వీస్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారు. అండ్ 10th నుంచి అప్ టు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద మనకు జాబ్స్ అయితే ఉన్నాయి. కార్పెంటర్ అండ్ ఫోటోగ్రాఫర్, కుక్ వీటి మీద మనకి జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క ఆపర్చునిటీని దయచేసి ఎవ్వరు వదులుకోమాకండి. ఇది చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉన్న జాబ్స్. సో యూజ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నా వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఫాలో టు మై వాట్సాప్ గ్రూప్ ఛానల్. సో మనకి DGAFMS అనేది మనకి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారు. దీనికి వచ్చేసరికి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి January 7th నుంచి మనకి నోటిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ క్లోజ్ అయ్యేది 6th ఫిబ్రవరితో అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అవుతుంది. 7th January 12 PM నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అకౌంటెంట్, దీనికి ఏజ్ వచ్చేసరికి అప్ టు 30 years వరకు ఉండాలి. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. సో దీనికి వచ్చేసరికి డిగ్రీ ఇన్ కామర్స్ అనేది ఉండాలి, లేదంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండొచ్చు. సో 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. క్యాష్ అకౌంటెంట్ అండ్ బడ్జెట్ వర్క్ ఇన్ గవర్నమెంట్ ఆఫీస్లో, లేదంటే PCOలో, అటానమస్ బాడీ లేదంటే స్టాట్యూర్ బాడీకి సంబంధించి మనకి ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి స్టిరోగ్రాఫర్ గ్రేడ్ 2, దీనికి 18 to 27 years అయితే ఏజ్ లిమిట్ అనమాట. దీనికి వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో మనం ఎనీ డిప్లొమా క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. దీనికి స్కిల్ టెస్ట్ అనేది ఉంది టైపింగ్ మీద. సో టైపింగ్ రాకపోయినా అంత ప్రాబ్లం లేదు, తర్వాత నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి లోయర్ డివిజన్ క్లర్క్, దీనికి వచ్చేసరికి 18 to 27 years, 12th ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదంటే డిప్లొమానా పాస్ అయి ఉండొచ్చు. దీనికి కూడా టైపింగ్ టెస్ట్ అనేది అడుగుతున్నారు. సో టైపింగ్ రాకపోయినా ప్రాబ్లం లేదు, తర్వాత నేర్చుకోవచ్చు. ముందు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఆ గ్యాప్లోనే నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టోర్ కీపర్, దీనికి వచ్చేసరికి 18 to 27 years, దీనికి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలన్నమాట. దీనికి 1 year ఎక్స్పీరియన్స్ అనేది స్టోర్ కీపింగ్ అకౌంట్స్ మీద 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, లేకుంటే స్టేట్ గవర్నమెంట్ అటానమస్ సర్టిఫికేట్ కానీ, స్టాట్యూర్ ఆర్గనైజేషన్ లేదంటే PCOలో కానీ, యూనివర్సిటీ ఆర్ బ్యాంక్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్ లేదా స్టాక్ ఎక్స్చేంజ్ దీంట్లో అయినా సరే ఉండాలన్నమాట. ఇది వచ్చేసరికి SC/ST వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేకపోయినా సరే ఎలిజిబిలిటీ ఉంది, అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద. నెక్స్ట్ వచ్చేసరికి ఫోటోగ్రాఫర్, దీనికి వచ్చేసరికి 18 to 27 years, దీనికి వచ్చేసరికి డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ అనేది చేసి ఉండాలి. అండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఫోటోగ్రఫీ మీద ఉండాలి. అండ్ వీళ్ళకి మస్ట్ ఫుల్లీ కన్వర్ట్ విత్ ఆర్ట్ అండ్ టెక్నిక్ ఆఫ్ ఫోటోగ్రఫీ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ల్యాబొరేటరీ ప్రాసెసింగ్ వర్క్, ఇదైతే వచ్చి ఉండాలి. ఫైర్మ్యాన్కి వచ్చేసరికి 18 to 25 years, దీనికి వచ్చేసరికి ఇన్ 10th అండ్ ఇంటర్మీడియట్ అలా క్వాలిఫికేషన్ మీద అప్లై చేసుకోవచ్చు, 10th ఆర్ ఇంటర్మీడియట్. దీనికి వచ్చేసరికి కొన్ని ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లు అయితే ఉంటాయి అనమాట. దీనికి వచ్చేసరికి హైట్ వచ్చేసరికి 165 centimeters అనేది మేల్స్లో ఉండాలి, అండ్ 155 centimeters అనేది ఫీమేల్లో ఉండాలి. 5 centimeter రిలాక్సేషన్ అనేది ఉంది. వెయిట్ అనేది 50 kgs అనేది మేల్స్ ఉండాలి, అండ్ 43 kgs ఫీమేల్స్ ఉండాలి. ఈ వెయిట్ కన్నా తక్కువ అయితే ఉంటే క్వాలిఫై అవ్వరు. చెస్ట్ అనేది ఊపిరి పీల్చుకోముందు 81, ఊపిరి పీల్చాక 85 అలా ఉండాలి. హైట్ 6'6" అయితే ఉండాలి. ఎండ్యూరన్స్ టెస్ట్ అనమాట. టెస్ట్కి వచ్చేసరికి 63.5 kgsని 183 metersలో 96 secondsలో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి 2.7 meters జంప్ అనేది ఉంది, లాంగ్ జంప్. నెక్స్ట్ వచ్చేసరికి 3 meters వర్టికల్ రూప్ యూజింగ్ హ్యాండ్ అండ్ ఫిట్, ఇవి అయితే ఉన్నాయన్నమాట ఫిజికల్ టెస్ట్కి. అండ్ టెక్నికల్కి వచ్చేసరికి ఫైర్ ఫిట్టింగ్ అనేది సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉండాలి. 30 working daysలో తీసుకురావాలన్నమాట, జాయిన్ అయిన తర్వాత తీసుకురావచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి
దీనికొచ్చేసరికి హౌస్ ఫిట్టింగ్ అండ్ ఫైర్ అప్లయన్స్ అండ్ లైక్ ఫైర్ ఇంజినర్స్, ట్రయల్ ఫైర్ పంప్స్, ఫార్మ్ బ్రాంచెస్ ఇవన్నీ తెలిసుండాలి. నెక్స్ట్ వచ్చేసరికి లైసెన్స్ అనేది వ్యాలిడ్ లైసెన్స్ అనేది ఉండాలి ఎల్ఎంవికి సంబంధించి. దీనికొచ్చేసరికి సివిల్ ఆర్ డిఫెన్స్ ఫైర్ బ్రిడ్జ్ ఆర్ దీని ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. సివిల్ ఆర్ డిఫెన్స్ ఫైర్ బ్రిడ్జ్ ఆర్ ఫైర్‌మ్యాన్ దాని గురించి ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఫైర్ ఫిట్టింగ్ కోర్స్ అనేది చేసుండాలి. పాస్ అయ్యి ఉండాలన్నమాట. జనరల్ ఫైర్ ఫిట్టింగ్ అనేది పాస్ అవ్వి ఉండాలి. నెక్స్ట్ కుక్ దీనికొచ్చేసరికి 18-25 ఇయర్స్ 10th ఆర్ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తో అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్ దీనికి కూడా 10th ఆర్ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికొచ్చేసరికి వర్క్ చేసి ఉండాలి. ల్యాబొరేటరీ లేదా కెమికల్ అండ్ డ్రగ్ ఫ్యాక్టరీల మీద 1 ఇయర్ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ దీనికొచ్చేసరికి 18-25 ఇయర్స్ అయితే ఉండాలి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద అప్లై చేసుకోవచ్చు. అండ్ ట్రెండ్స్‌మెన్ దీనికి కూడా 10th ఆర్ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ మీద అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికొచ్చేసరికి అప్రెంటిస్‌షిప్ అనేది చేసుండాలి. ఫిట్టర్, వెల్డర్, వాచ్ రిపేరర్ అండ్ బ్లాక్ స్మిత్ అండ్ మోల్డర్, కల్టర్ అండ్ పెయింటర్, టిన్ అండ్ కాపర్ స్మిత్ అండ్ కార్పెంటర్ అండ్ జాయినర్ అండ్ సేవర్ వీటి మీద మనకి అప్రెంటిస్‌షిప్ అనేది చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి వాషర్‌మెన్ వీళ్ళకి వచ్చేసరికి 18-25 ఇయర్స్ అయితే ఉండాలి. ఇంటర్మీడియేట్ ఆర్ 10th క్వాలిఫికేషన్‌తో అప్లై చేసుకోవచ్చు. కార్పెంటర్, జాయినర్‌కి వచ్చేసరికి 18-25 ఇయర్స్ 10th ఆర్ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికొచ్చేసరికి సర్టిఫికేట్ అనేది అడుగుతున్నారు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సంబంధించిన అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ కానీ ట్రైనింగ్ సర్టిఫికేట్ కానీ ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి టిన్ స్మిత్ దీనికి 10th ఆర్ ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి ఉండాలి. దీనికొచ్చేసరికి ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది లేదా అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మనకి ఏజ్ రిలాక్సేషన్ జాబ్స్‌కి సంబంధించి అన్ని జాబ్స్ యొక్క ఏజ్ లిమిట్‌కి అండ్ ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓబీసీ వారికి +3 ఇయర్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్‌కి +10 ఇయర్స్ ఇలా అయితే ఉందన్నమాట. దీనికొచ్చేసరికి మనకి అప్లై చేయడానికి దీనికొచ్చేసరికి రిటన్ ఎగ్జామ్ అండ్ టైపింగ్ టెస్ట్ అలాంటివన్నీ జాబ్‌ని బట్టి మనకి రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే తర్వాత జాబ్ నేచర్‌ని బట్టి ఉంటాయన్నమాట స్కిల్ టెస్ట్‌లు అనేవి. సో రిటన్ టెస్ట్‌లో చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద మన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీనికొచ్చేసరికి 2 అవర్స్ అనమాట టైము. 2 అవర్స్‌లో దీనికి నెగెటివ్ మార్క్స్ అయితే లేవు. దీన్ని బట్టి మనకి క్వాలిఫై చేసి మనకి జాబ్ అయితే ఉంటుంది. సో అప్లై చేసుకోండి. మనకి ఇక్కడ చూసుకున్నట్లే ఆల్ కేటగిరీస్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. టోటల్ 113 అయితే పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి శాలరీస్‌తో సహా ఇక్కడ మెన్షన్ చేశారు బేసిక్ పేని. సో చూసుకొని అప్లై చేసుకోండి. సో అప్లై చేయడానికి ఆన్లైన్ ఫీ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం వాళ్ళకి నో ఫీ అనమాట. ఇంకా మిగిలిన వాళ్ళకి 100 రూపీస్ అనమాట. సో టోటల్ పోస్టులు 113 ఉంది. చాలా తక్కువ కాంపిటీషన్ ఉన్న పోస్టులు అనమాట. సో మిస్ చేసుకోమాకండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబు. సో అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వీడియోని మీ తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో టు మై వాట్సాప్ గ్రూప్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.